నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం। టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు మండలంలోని నదీ పరివాహక ప్రాంతం లంక గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు। మండలంలోని చింతమోటు కొత్త కాలనీ ప్రారంభంలో ప్రజలు గజమాలలతో ఆనంద్ బాబుకు ఘన స్వాగతం పలికారు। మహిళలు దారి పొడవునా హారతులు ఇచ్చారు। ప్రచార రథంలో దారి పొడవునా భారీగా ప్రజలు ద్విచక్ర వాహనాలతో భారీ ర్యాలీగా పాల్గొన్నారు। మండలంలోని చింతమోటు పెదలంక పెసర్లంక గ్రామాల్లో ప్రచార రథంపై నుంచి కిందకు దిగి అడుగడుగున ప్రజలను కలుస్తూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమం అభివృద్ధి కోసమే ఉమ్మడిగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్లు సూపర్ 6 పథకాలను ప్రకటించారని తెలిపారు। కూటమి అధికారంలోకి వస్తేనే రాష్ట్ర అభివృద్ధి నియోజకవర్గ అభివృద్ధి జరుగుతుందని భారీ మెజార్టీతో తనను గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని ప్రజలకు ఆనంద్ బాబు హామీ ఇచ్చారు। మీకు ఖచ్చితంగా మీకు ఏ అవసరాలు ఉన్నాయో అవి తీర్చడానికి నా సాయశక్తులా కృషి చేసే మనిషి ఖచ్చితంగా చేసి చూపిస్తాను। గతంలో అదేవిధంగా చేసాం, మళ్ళీ అదేవిధంగా అంతకంటే ఆలోచన చేయండి। 5 సంవత్సరాల క్రితం రాష్ట్ర ప్రజలు తప్పు చేసి 151 సీట్లు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డికి। నాశనం చేశాడు రాష్ట్రాన్ని, 20 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళాడు। విడిపోయిన రాష్ట్రం మొట్టమొదటిగా చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఇస్తే అది ఇటుకిటికి పేర్చి నూతనంగా నిర్మాణం చేస్తూ ఉంటే గిట్ట నిలువునా చంపేశాడు। రాజధానితో సహా మన జిల్లాలో మనం కట్టుకున్న అమరావతి రాజధాని లేకుండా చేశాడు। ఇవాళ రాజధాని ఏదని చదువుకున్న పిల్లలు అడిగినా కూడా ఈ రాష్ట్రానికి లేదని చెప్పాలి। అటువంటి దౌర్భాగ్య పరిస్థితి తీసుకొచ్చాడు। దోపిడీ తప్ప రెండో ఆలోచన లేదు। హత్యలు, సొంత తండ్రి సాగును అడ్డం పెట్టుకొని రాజకీయాల్లోకి వచ్చాడు। పోయిన ఎన్నికల ముందు సొంత బాబాయిని చంపించి ఇవాళ అధికారంలోకి వచ్చాడు। ఇది నేననే మాట కాదు, ఎవరంటున్నారు? నేననే మాట కాదు, వాళ్ళకి చెల్లి అంటుంది చెరుమిల జగనన్న వదిలిన బాణం ఒకప్పుడు జగనన్న వదిలిన బాణాన్ని అని చెప్పి రాష్ట్రం అంతా తిరిగింది అమ్మాయి, ఆయన జైల్లో ఉంటే। ఇవాళ అమ్మాయి చెప్తుంది మా అన్నయ్య ఎటువంటి వాడు అని అర్థం చేసుకోండి। రాష్ట్రం నాశనం అయిపోయింది। మన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించండి। చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు గురించి ఆలోచించడం, 20 ఏళ్ల తర్వాత భవిష్యత్తు ఎలా ఉండాలని ఆలోచించారు। సంక్షేమ పథకాలు వాళ్ళు ఇచ్చేదానికంటే 4 రెట్లు అదనంగా ఇస్తాం। బీసీ కాలనీలో ఉన్నానని 50 ఏళ్ళకే పెన్షన్ ఇవ్వబోతా ఉన్నాను। 50 ఏళ్ళకే పెన్షన్ 4,000 బీసీ తీసుకొచ్చిస్తాం। జగన్మోహన్ రెడ్డి చూసుకోవాలి ఎట్లా ఇవ్వాలి ఏంటది। చంద్రబాబు నాయుడు గారు ఆపితే ఆయన ఏం చెప్తున్నాడు? బుద్ధి తక్కువ ఎవడన్నా అంటారా? ప్రతిపక్షంలో ఉన్నాం మేము, 151 సీట్ల నుంచి నీకు గెలిపిస్తే ఎన్నికల సమయంలో పెన్షన్ ఏ విధంగా పంపిణీ చేయాలి నీకు తెలియదా? నీకు చేత కాదా? నీకెందుకు ముఖ్యమంత్రి పదవి ఏడవా? నువ్వు ఒక సిస్టంలో పోయే దాన్ని సిస్టమ్ ఎలా బ్రేక్ చేస్తావు? నువ్వే చేయించావు నీ అధికారులు, చీఫ్ సెక్రటరీ। ఇంకొకసారి తప్పు అనేది జరగకుండా మరొకసారి సైకిల్ గుర్తు మీద ఓట్లేసి ఎమ్మెల్యేగా నన్ను, ఎంపీగా కృష్ణప్రసాద్ గారిని 2 సైకిల్ గుర్తు మీద ఓట్లేసి గెలిపించి ఈ శాసనసభ పంపిస్తారని చెప్పి ఆశిస్తూ సెలవు। వేమూరి బాలరాజుపై దాడి చేసిన ముద్దాయిలను, వారికి సంబంధించిన వ్యక్తులను డీఎస్పీ గృహానికి పిలిచి మంతనాలు చేయడం దుర్మార్గమని ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు ఉన్నం ధర్మారావు మాదిగ మండిపడ్డారు। దాడికి గురైన కొల్లిపర మండలం మున్నంగి గ్రామస్తులు వేమూరి బాలరాజును తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు ఉన్నం ధర్మారావు మాదిగ శుక్రవారం పరామర్శించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రాక్టర్తో కత్తులతో దాడి చేస్తే సెక్షన్ 324 ఎలా నమోదు చేస్తారని, SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేయకపోవడంలో పోలీసుల పాత్ర కీలకంగా ఉందని, చేయకపోగా ముద్దాయిలను, వారికి సంబంధించిన వ్యక్తులను డీఎస్పీ గృహానికి పిలిచి మంతనాలు చేయడం బాధాకరమని తెలిపారు। నిందితులపై హత్య ప్రయత్నం, అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని, లేదంటే డీఎస్పీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు। కార్యక్రమంలో ఆయన వెంట మున్నంగి గ్రామ సంఘ పెద్దలు, యువకులు పాల్గొన్నారు। నా పేరు వేమూరి బాలరాజు అండి, కొల్లిపర మండలం, గుంటూరు జిల్లా। మేము వలాఫ్ నుంచి వస్తున్నామండి, మా పండగ వస్తుంటే లారీ ఉసికి వచ్చిందండి। మేము ఆడ లారీ ఉసికి వస్తే ఎందుకు ఉసికి వచ్చిందని ఆపామండి। ఆపితే వాళ్ళు వచ్చి ఇసుక నీళ్ళు రావట్లేదు, మాకు ఇసుక తోలమాకండి అంటే, ఇసుక మీరు ఆపిపోయిందిరా కోరి అసలు ఇవిడితో అనుకుని ఏందని మీరు ఆపుతానికి వచ్చారు అని ఇంకో 2 ముగ్గురు వీళ్ళు వచ్చి మమ్మల్ని ఇట్లా రోడ్లతో వాటితో కొట్టి ట్రాక్టర్ ఎక్కించి 2 అవర్ తొక్కిసి పారదంగి
2 లక్షలైనా మీకు పారదింగుతాం అన్నాడండి. వీళ్ళు ముగ్గురు చంపోయారండి, కత్తులు తీసుకుని చంపోయారండి. పోలీసు వారు ఆడికి వచ్చారు కానీ ఏం పట్టించుకోలేదండి. ఈ పేషెంట్ మీద చంపే ప్రయత్నం చేస్తే అక్కడే ఉన్నటువంటి మా వాళ్ళు వెళ్ళగానే చెప్పుకోండి మీ వాళ్ళకి, లేదంటే చుండూరులో ఏం జరిగిందో, నీరుకొండలో ఏం జరిగిందో, కారంచెడులో ఏం జరిగిందో, మున్నంగిలో కూడా అదే జరిగిద్దని చెప్పి భయపెట్టారు. నెంబర్ 1, మానవ హక్కులను సంకెళ్ళు వేస్తున్న పోలీస్ వ్యవస్థ. ఎస్పీ గారి దృష్టికి అలాగే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషన్ దృష్టికి కూడా తీసుకెళ్ళాలనుకుంటున్నాను. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ జీవో నెంబర్ 33/1989, అట్రాసిటీ యాక్ట్ జీవో నెంబర్ 27/2018. ముందు అరెస్టు, ఎఫ్ఐఆర్, తర్వాత దర్యాప్తు. ఈ చట్టం కావాలంటే అతనికి తెలిసేలాగా నేను చెప్తా. తాడేపల్లి వద్ద బొగ్గులోడుతో వెళ్తున్న గూడ్స్ లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. ఇది గమనించిన రైలు డ్రైవర్ కృష్ణా కెనాల్ స్టేషన్ లో రైలు నిలిపివేసి స్టేషన్ సిబ్బంది ఫైర్ స్టేషన్ కు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది బోగిలో అంటుకున్న బొగ్గును ఆర్పివేయడంతో భారీ ప్రమాదం తప్పింది. స్వరలయ వేదిక ఆధ్వర్యంలో శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది వేడుకలు నిర్వహిస్తున్నట్లు సంస్థ వ్యవస్థాపకులు సాయి రక్కరాజు తెలిపారు. శుక్రవారం సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఏప్రిల్ 7వ తేదీ ఆదివారం బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నందు శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది పురస్కార సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా వివిధ రంగాలలో సేవలందిస్తున్న ప్రముఖులకు ఉగాది పురస్కారాలను అందించనున్నట్లు వెల్లడించారు. కళారంగం నుంచి ఎం రామలింగేశ్వరరావు, కార్మిక రంగం నుంచి వేదాంతం ఫణీంద్ర, సేవా రంగం నుంచి షేక్ ఇనాయక్ తులాలను ఉగాది పురస్కారాలతో సత్కరిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సాయి లక్కరాజు కోరారు. సమావేశంలో రాయుడు, పార్టీ ఫ్రేమ్ కుమార్, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ఇనాయతుల్లా ఆయన కూడా సేవా రంగంలో ఉగాది పురస్కారం అందజేస్తున్నాం. కళారంగంలో దాదాపు 2000 కార్యక్రమాలు, 2000 ప్రోగ్రామ్స్ ఇచ్చిన రామలింగేశ్వర గారికి కళారంగం నుంచి కూడా పురస్కారం అందిస్తున్నాం. ఈ సభలో ప్రత్యేకంగా కావలి నుంచి కుమారి శివాని మహిషాసురవాది నృత్యం ఉంటుంది కల్చరల్ ప్రోగ్రాంలో భాగంగా. అంతేకాకుండా కత్తి సౌజన్య, శ్రీ సత్యవర్ధన్ల మ్యూజికల్ నైట్ అందరిని అలరిస్తుంది. సంగీత సాంస్కృతిక కార్యక్రమాల పాటు మంచి వ్యక్తుల్ని సన్మానించుకునే అవకాశం మాకు కలిగింది. ఈ కార్యక్రమానికి ఎప్పట్లాగానే స్వరలయ కళాభిమానులు, మా స్నేహితులు, స్వరలయ సభ్యులు అందరూ విశేషంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం కోరుతున్నాను. క్రోధినామ సంవత్సరము ఉగాది పురస్కారాల సందర్భంగా స్వర్లయ సంస్థ చేపడుతున్నటువంటి ఈ ఉగాది పురస్కారాల కార్యక్రమానికి అందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను నా తరపున. అదే కాకుండా ఇది 25వ ఉగాది పురస్కారాలు. 25 సంవత్సరాల నుంచి ఒక రంగం అని కాకుండా అన్ని రంగాల్ని కవర్ చేసుకుంటూ ఒక్కొక్కసారి ఒక్కొక్క రంగానికి ప్రాముఖ్యత ఇస్తూ ఈ సంస్థ తరపున లక్కరాజు గారి, సాయి గారి సేవల్ని అభినందిస్తూ ఈ ప్రోగ్రామ్ను కూడా అంతే రకంగా సక్సెస్ఫుల్గా చేయవలసిందిగా అందరినీ నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ. దేశ రాజకీయాలలో 3వ అతిపెద్ద రాజకీయ పార్టీగా బహుజన సమాజ్ పార్టీ ఆవిర్భవించిందని బహుజన సమాజ్ పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు కూరబాటి సుబ్బారావు తెలిపారు. శుక్రవారం ఎన్జిఓస్ కళ్యాణ మండపంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ భారత రాజ్యాంగమే తన మేనిఫెస్టో అని, ప్రజలందరికీ సంక్షేమ కార్యక్రమాలతో పాటు నియోజకవర్గ అభివృద్ధి తమ ధ్యేయమని తెలిపారు. తెనాలి నియోజకవర్గ బహుజన సమస్యలను పరిష్కరించడం కోసం బహుజన సమాజ్ పార్టీ పనిచేస్తుందని, అందుకోసమే సునీల్ని తెనాలి శాసనసభ అభ్యర్థిగా నియమించామని తెలిపారు. బహుజనుల రాజ్యాధికారం కోసం బీఎస్పీ పార్టీ కృషి చేస్తుందని తెనాలి నియోజకవర్గం అభ్యర్థి సునీల్ సందీప్ తెలిపారు. కారుమంచి సునీల్ గారిని తెనాలి నియోజకవర్గంగా బహుజన్ సమాజ్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థిగా
కేంద్ర కమిటీ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు గుంటూరు జిల్లా అధ్యక్షుడైన కోరపాటి సుబ్బారావు అనే నేను ఈరోజు ఆయన ప్రకటించడం జరుగుతుంది. ఈ పత్రికా సమూహంగా ప్రజల అభిప్రాయాల్ని, ప్రజాస్వామ్యాన్ని, బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగ హక్కుల కోసం ఈ ప్రజల పక్షాన నిలబడి ప్రజల కోసం పోరాటం చేసి ఎన్నికల్లో గెలిచి రేపు ప్రజల యొక్క అభిప్రాయాలని, ప్రజల్ని ఇబ్బందులు పెడితే ప్రతిపక్ష నాయకుడిగా ఆయన పాత్రను ఆయన పోషిస్తూ ప్రజల పక్షాన్ని నిలబడాలని ఆయనకు అభ్యర్థిస్తూ ఈ ఎన్నికల్లో బహుజనులందరూ బహుజన్ సమాజ్ పార్టీకి ఓటేసి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను విజయవంతం చేసి ఇది వ్యాపార ఎన్నికలు కాదు, మేధోపరమైన రాజ్యాంగ పరిరక్షణ ఎన్నిక విధానం అని ప్రజలకు తెలియజెప్పుకుంటూ నాపై ఎంతో నమ్మకం ఉంచి బాధ్యతతో కూడిన తెనాలి నియోజకవర్గ బాధ్యతలు అప్పచెప్పిన రాష్ట్ర అధ్యక్షుల వారికి, జిల్లా అధ్యక్షుల వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. బహుజన సమాజ్ పార్టీ ఆశయాలను ముందుకు తీసుకెళ్తానని, బహుజన సమాజ్ పార్టీ అంటే బలహీనంగా ఉన్న ప్రజలకు ఎప్పుడూ తోడుగా ఉండి వాళ్ళని బలపరుస్తూ వారి హక్కుల సాధన కోసం పోరాడే పార్టీ అని గుర్తు చేస్తూ, వారి హక్కులు హరించిపోతున్న సందర్భంలో బహుజన సమాజ్ పార్టీ ఎప్పుడు మీకు అండగా ఉంటుందని, బలంగా ఉంటుందని మీకు తెలియజేస్తూ, బహుజన సమాజ్ పార్టీ తెనాలి నియోజకవర్గం బలోపేతానికి కృషి చేస్తానని, మీ అందరూ సహకరించి మీ అమూల్యమైన ఓటును బహుజన సమాజ్ పార్టీకి వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని ప్రార్థిస్తూ వేడుకుంటున్నాను. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.